నీకోసమే వచ్చినాము. చెక్క భజనాలు మంచిగా ఏపిస్తావు, అవన్నీ మేము చూడాలి. ఓ మామేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. ఉండరు వనకాలకి. అందుకనే అట్లా సోకులు రెడీ అయినావు గాని. అవని పేరేం పేరు? పూలమ్మ. పూలమ్మ, అందుకనే పూలు పెట్టుకున్నా. చూపిస్తా చూడరా మీకు మా కోలాటం ఎట్లుంటది అనేది. కట్టెతో పడితే తోలు ఊసిపోయి బయటకు వస్తుంది. మీరేమన్నా చెప్పాలనుకుంటారా అమ్మా? మాకు ఏమన్నా గవర్నమెంట్ తరఫున వచ్చేటట్టు చూస్తే బాగుంటది అనేది మా ఆశ, అంతే. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి పిలవనం పెరేనుకెళ్ళమ్మో, తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో, టుంగుటు ఇయ్యాల తెచ్చినాము రేణుకెళ్ళమ్మో. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా, సాంబయ్య లెగరా, నా అయ్య లెగరా, పరమాత్మ లెగరా. శనార్థులందరికీ ఎట్లున్నారు? మంచుకున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక మళ్ళొచ్చిన అంటే ఈరోజు స్పెషల్గా వచ్చిన అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఒక మంచి పల్లెటూరులో ఉన్నా, అది కూడా నల్గొండ కేశవపురంలో ఉన్నా. ఇక్కడ భీక్షమమ్మ, నేను ముందుగల పాటలు పాడిన కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అమ్మ పాటలు పాడుతుంది, అమ్మని ఇంటర్వ్యూ చేస్తుందా అని అనుకుంటున్నారు కదా. ఇక అమ్మ ఊరికైతే వచ్చినాము. అమ్మ పాటలు పాడుతుంది, కోలాటం ఆడుతుంది, చెక్క భజనలు చేపిస్తుంది. పెద్ద టీమే రెడీ చేసింది. కానీ చెక్క భజనలు చాలా మందికి చాలా ఊర్లలో తెలియదు, మరుగున పడిపోతున్నాయి. దాని ప్రాముఖ్యత ఏంటిది, అమ్మ ఎట్లా నేర్పిస్తుంది భీక్షమమ్మ, అవన్నీ తెలుసుకుందామని ఇక్కడ ఊరికి వచ్చినాం అనమాట. ఇక ఊరికి వచ్చినాము, భీక్షమమ్మ ఇంటికి కూడా వచ్చినాము. ఒకసారి కలిసేసి మరి అన్నీ షురు చేసుకోవాలి కదా. పారి అవ్వా, భీక్షమమ్మ అయితే ఎంత మంచి ముగ్గేసింది చూడుండ్రి. మీరు వస్తారనే ఇక అమ్మ ఎంత మంచిగా వేసినావు, ఇట్రా మంచిగా రెడీ అయినావు. ఎట్లున్నావు చిన్నమ్మ? మస్తు. నేను మంచిగా ఉన్నా, అందరు బాగున్నారు. ఇక నీకోసమే వచ్చినాము. చెక్క భజనాలు మంచిగా చేపిస్తావు, ఎట్లా చేపిస్తావు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు, ఎట్లా ఆడిపిస్తావు, అవన్నీ మేము చూడాలనుకుంటున్నాం. పిల్లలకు కూడా చిన్న చిన్న చెక్క భజనలు ఇచ్చినావు, నేర్పిస్తున్నావా? నేర్పిస్తా కొడుక, నేర్పిస్తారా? మరి నాకు కూడా నేర్పి, అలా పోయే వరకు అయితే మంచిగా నేర్చుకొని పోవాలి. కోలాటాలు కూడా ఆడిపిస్తుంది అమ్మ అయితే. ఇక మా చిన్నమ్మనే అన్నమాట. అమ్మ మరి చెక్క భజనలు ఏడ ఆడిపిస్తావు? రాముల వారి పాత గుడి కాడ ఆడదాం, నా గ్రామ పంచాయతీ దగ్గర. మంచిగా ఉంటది. అందరు వచ్చిండ్రా? మరి జమైనరా లేదా? అందుకని మరి అక్కేది వస్తుంది. సరే మనం మళ్ళీ మరి పోదాం. మీ దోస్తులు ఆడ కట్టెలేరుతున్నారు, అందుకనే పోదాం పనానా. ఓ అవ్వా, ఏం చేస్తున్నారు మీరు? కట్టెలు మేము వచ్చినామని గొట్టనికి వస్తున్నారా ఏంది? కాదు, దేనికి తీస్తున్నారు కట్టెలు? ఆహా, కోలాలు లేవని కోలాల కోసం అంట. వామ్మో, చూపి ఒకసారి కోలాలు. ఏం కాదు, నేను కూడా ఊర్ల నుంచే వచ్చిందాన్ని. ఆహా, ఓకే. ఇట్లా కొట్టుకుంటారు అన్నమాట. అందరికి కోలాలు లేవని ఇవి తీసుకుంటున్నారు. చూసిండ్రా? ఊర్లో ఎట్లుంటదంటే మాస్టర్ మైండ్ ఉంటుంది అందరికి. సరే మరి పారి, మరి ఆడాలి కదా. నీకు శరణు ఇప్పుడు చేదు బ్రోవుమయ్యా. విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేదు బ్రోవుమయ్యా. విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేదు బ్రోవుమయ్యా. విఘ్నములను గావుమయ్యా వేగ వేగ బ్రోవుమయ్యా. విఘ్నములను గావుమయ్యా వేగ వేగ బ్రోవుమయ్యా. నాగవాసులైన మునులు నమ్మి మోర్కోలేడు వగలరు. నాగవాసులైన మునులు నమ్మి మోకోలేడు వగలరు. నాగవాసులైన మునులు నమ్మి మోర్కోలేడు వగలరు.
నాగవాసులైన మునులు నమ్మి మోకులిడువగలరు భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీద కొలిచెదము భాద్రపద శుద్ధ చైతి భక్తి మీర కొలిచెదాము భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీద కొలిచెదము భాద్రపద శుద్ధ చైతి భక్తి మీర కొలిచెదాము రాజా మహారాజ నిమ్మల్ రాజ వెంకటరమణ రాజా మహారాజ నిమ్మలు రాజ వెంకటరమణ రాజా మహారాజ నిమ్మల్ రాజ వెంకటరమణ రాజా మహారాజ నిమ్మలు రాజ వెంకటరమణ రాజ విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేదు గోవుమయ్య యా విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేదు బ్రోవుమయ్యా విఘ్నములను గావుమయ్యా వేవేగా బ్రోవుమయ్య విగ్రములను గావుమయ్యా వేగ వేగ బ్రోవుమయ్యా విఘ్నరాయ నీకు శరణు యా నీకు శరణు విఘ్నరాయ యా నీకు శరణు విఘ్నరాయ యా నీకు శరణు ఇప్పుడు చేదు దో బ్రోవుమయ్యా ఇప్పుడు చేదు దో బ్రోవుమయ్యా ఇప్పుడు చేదు దో బ్రోవుమయ్యా నాగవాసు సోలైన మునులు నాగవాసు సోలైన మునులు నాగవాసు సోలైన మునులు నమ్మి మోర్చు సోలిడువాగలరు నమ్మి మోర్చు సోలిడువాగలరు నమ్మి మోర్చు సోలిడువాగలరు భాద్రపద శుద్ధ చైతే భాద్రపద శుద్ధ చైతే భాద్రపద శుద్ధ చైతే భక్తి మీద కొలిసే రాము భక్తి మీద కొలిసే రాము భక్తి మీద కొలిసే రాము రాజా మహారాజా నిమ్మల్ రాజా మహారాజా నిమ్మల్ రాజా మహారాజా నిమ్మల్ రాజవంశ గడరమనారారా రాజవంశ రమణారారా రాజవంశ గడరమనారారా విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేదు గోభూమయ్యా విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేదు గోభూమయ్యా జయ విఘ్నేశ్వర అయితే మనము చెక్క భజనలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఊర్లో అయితే తిరుగుతున్నాము. ఇప్పుడైతే అమ్మ దగ్గరకు వచ్చినాం కదా, దీక్షమమ్మ ఊరికి. ఇక్కడ కేశవపురంలో ఇక ఇక్కడ అమ్మమ్మ కూర్చున్నది, అక్కడ తాత కూర్చున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు అవన్నీ మనం అడిగి తెలుసుకుందాము. అమ్మమ్మ నమస్తే, ఎట్లున్నావాయి? మంచిగా తాత నువ్వు నాకు కనిపిస్తుంది మంచిగా తెల్ల లుంగి ధోతి కట్టినావు, మంచిగానే ఉన్నావు. ఆయి ఉందా? అందుకనే అట్లా సోకులు రెడీ అయినావు. కానీ ఎప్పుడు అట్లనే ఉంటావా? అబ్బో సరే. ఆయి మరి చెక్క భజనలు, ఈ భజనలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ ఊర్లో? 60 ఏండ్లు అయినాయి. అయితే అంతకు ముందు నేను చిన్న పిల్లప్పటి నుంచి ఈడ భజనలు వేస్తారు, కోలాటం వేస్తారు. అప్పటి నుంచే వేసేది. నువ్వు వేస్తుండేనా? నేను వేయలేదు కానీ చూస్తుంటా. నేను ఆమె దాంట్లో పాటలు పాడేది, పాటలు కూడా పాడేది. మేము నాట్లల్లా నాట్లే పోయేది, నాట్లల్లో పాటలు ఆమె చెప్తుంటా పాడేది. వెనకంగా ఆమె ఏ పాట చెప్తా ఆ పాట పాడేది, ఏ ఆట ఆడితే ఆ ఆట ఆడేది. అందరూ కొట్టేది. అవునా? అప్పటి నుంచే ఉన్నాయి ఇవన్నీ. సరే, ఒక చిన్న పాట పాడేదన్నా నీకు వచ్చింది? నాకు వచ్చింది. ఇప్పుడు నా ఆయాసం అయితే నాకు ఆరోగ్యం బాలే, ఆరోగ్యం బాలే. నాకు ఆరోగ్యం బాలేదు కానీ మంచిగా మాట్లాడుతున్నావు. ఆయాసం వస్తుందా? ఆయాసం వస్తుంది, వస్తాయి కానీ ఆయాసం వస్తుంది, అలిపిరి వస్తుంది. మంచిగా అనిపిస్తుందా భజన వేసేటప్పుడు? మంచిగా అనిపిస్తుంది కానీ నాకు వేయాలి అనిపిస్తుంది కానీ శాత కాదు. కొంచెం అందరూ ఇప్పుడు దెబ్బ ఒకటి తగిలింది. ఇంకా అట్లా ఇక అందరూ ఒకటి అసలు నాకు ఇప్పుడు నాకైతే అట్లా ఊక ఉంటుంది. వీళ్ళు వేస్తుంటే నేను ఎగరాలనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. ఎగురుదు ఇప్పుడు. తాత మీ పేరేంటి తాత? పర్వతాలు. అమ్మ నీ పేరు? సుగుణమ్మ. సుగుణమ్మ. సరే పర్వతాలు తాత, మంచిగున్నది నీ పేరు. అయితే ఇప్పుడు ఈ భజనలన్నీ నువ్వు చేసినావా? చూసేది మా ఊళ్ళో ఎన్న నుంచి చేస్తుర్రో భజన, ఇయ్యాల చేసేది కాదు. నువ్వు పుట్టక ముందు నుంచే సంధి నువ్వెందుకు నేర్చుకోలే మరి? ఇక నేను ఎందుకు నేర్చుకోలేదంటే చిన్నప్పుడు మాకు వెళ్ళేళ్ళక జీతాలు ఉండి అటుండి ఇటుండి
మాకు అదే సరిపోయింది. అవునా సరే గాని ఆయి మంచిగుందా? సరే ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తావా? ఏం క్వశ్చన్ అడుగుతావు? ఏం క్వశ్చన్? నువ్వేం పాట పాడవా ఇప్పుడు? నాకు ఏ పాట రాదు, నేను పాడను. ఆడేటప్పుడు చూస్తావు అంతే. ఆడుతుంటే ఇక వాళ్ళు పోయిందానే చూస్తున్నాం. పండగలప్పుడు ఎట్లా చేసుకుంటారు? పండగలప్పుడైనా మంచిగానే చేస్తారు. ఎప్పుడైనా మా ఊళ్ళో ఎప్పుడైనా మంచిగానే చేస్తారు. అంతా ఐక్యతగా ఉంటారు. ఇక కమ్ముగా చేస్తారు. వేరే ఊర్లలో ఎక్కువ లేవు, ఇక్కడనే ఉంది. మీకు మంచిగా అనిపిస్తది కదా? ఇక ఏ ఊరు ముచ్చట పోయి కానీ మా కాడనైతే అంత మంచిగా చేస్తారు. ఏ దానికైనా కానీ కమ్ముగా అందరూ ఐక్యతగా ఉంటారు, ఐక్యతగా చేస్తారు. అదే మీ ఊరు పార్షాలిటీ తెలుస్తుంది కానీ. అవునా? అంతే అంటే ఆ వాతావరణం అట్లా ఏర్పడింది. చెప్పేదేం లేదు, వీళ్ళు వేస్తూనే వాళ్ళు వేస్తూనే ఉంటారు. వెనకంగా తగిలి తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. గింత వాళ్ళు కూడా అల్ల తగిలి తిరుగుతూనే ఉంటారు. అవునా? సరే సరే. జై బోలో గణేష్ మహారాజ్ కి, శ్రీరాముల వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వాముల వారికి, కల్లమ్మ తల్లికి పూజలు చేయ గణపయ్య, పూలు తెచ్చాను గణపయ్య. నీ గుడి ముందే గణపయ్య నిలుచున్నాము గణపయ్య. తీయరా తల్లి పుల్లు గణపయ్య, అయ్యవా దర్శనము గణపయ్య. తూర్పులో నా తెల్లవారే బంగారు వెలుగులు నింగిలు చేరే, తొలి కిరణాలే ఆరతి వెలుగులే, ఇంకా నిద్దుర ఎందుకు సామి. తీయరా తల్లి పుల్లు గణపయ్య, అయ్యవా దర్శనము గణపయ్య. దీవించేవో కరుణించేవో, ఓ సంతకు చేసి లాలించేవో, ఓ నీ పాద సన్నిధి మా పాల పెన్నిది. అరే తీయరా తల్లి పుల్లు గణపయ్య, అయ్యవా దర్శనము గణపయ్య. తీయరా తల్లి పుల్లు గణపయ్య, అయ్యవా దర్శనము గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్ కి. అమ్మో అమ్మో ఎంత మంచిగా వాడుతున్నారు, ఎట్లా ఆడుతున్నారు. అగో ఈడ ఆయిల్ కూడా మంచిగా స్టెప్పులు వేస్తున్నారు. నాకైతే రాదు, నేను కూడా నేర్చుకుంటాను వచ్చిన. నెక్స్ట్ ఏం పాట పాడతారు? ఇప్పుడు పాడతానా ఏదన్నా ఒకటి పాడతా. సరే పాడు, నేను పాట పాడతాం. నాకు నేర్పిస్తావు కదా? ఈ బాప అయితే మంచిగా వాడుతున్నాడు, మస్తు పాటలు. ఇది బాగా బరుంటది కదమ్మా, అంతసేపు ఎట్లా పట్టుకుంటున్నారు? అలవాటు నేర్చుకున్న వాళ్ళు. అబ్బో మంచిగా గట్టోళ్ళే నిజంగా. సరే గట్టోళ్ళే తల్లి మాకు. సరే ఏం పాట పాడతావు? పాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర. కైలాసవాస కరుణాతరంగ, కైలాసవాస కరుణాతరంగ. కాపాడరా మమ్ము కైలాసవాస. హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర. హర శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున. చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాదా, చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాదా. నందీశ్వర హర
కైలాసవాస కరుణాంతరంగా అరే కైలాసవాస కరుణాంతరంగా కాపాడరు మమ్ము వదల కంట జై శ్రీరామ్ ఓం ఓం లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య రాలే వలింగయ్య రా పెట్టుకోను బొట్టు లేక ఓ రామలింగయ్య ఉబిద బొట్టు పెట్టినావా రామలింగయ్య రా వేసుకోను సొమ్ము లేక ఓ రామలింగయ్య రుద్రాక్షలేసినావా రామలింగయ్య ఓం ఓం లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య రాలే వలింగయ్య సృష్టి పైన గంగమ్మ ఓ రామలింగయ్య సృష్టి పక్క చంద్రుడు నా రామలింగయ్య ఓం ఓం లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య రాలే వలింగయ్య రారా లింగయ్య రాలే వలింగయ్య ఎడమ పక్క పర్వతమ్మ ఓ రామలింగయ్య కుడి చేత త్రిశూలం నా రామలింగయ్య ఏడాదికొక్కసారి ఓ రామలింగయ్య నీకు కళ్యాణ మాట నా రామలింగయ్య ఓం ఓం లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య రాలే వలింగయ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మా నాకే దమ్మొస్తుంది, తాతకైతే దమ్మొస్తలేదు. ఆడి ఆడి నీళ్ళు తాగుతావా అంటున్నాడు. ఇంత ఈత కళ్ళు పోస్తే తాగుతాం. సరే కానీ తాత ఇట్రా, ఇప్పుడు ఇవాళ ఆడుతున్నారు కదా, ఈ స్టెప్పులన్నీ ఎవరు కౌంట్ చేసుకుంటారు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ఇగో మాకు ఇక ఈయన అడుగులు మొత్తం ఈయన నైట్ మొత్తం సెల్లులలో చూస్తాడట, చేస్తాడు. ఇక ఆయన బట్టి ఆయన నేర్పుతుంటే మేము వేస్తున్నాం. సరే ఎట్లా ప్రాక్టీస్ చేపిస్తారు? ప్రాక్టీస్ స్లోగా చేపిస్తాం తల్లి. ఫస్ట్ స్లోగా ఇట్లా 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 కాంచి ఇట్లా విజిల్ వేసుకుంటా చేపిస్తారా? లేదు, స్లో పాట చెప్పుకుంటా, స్లో పాట చెప్పుకుంటా ఫస్ట్ చేపిస్తారు. సరే ఇప్పుడు నాకు వాళ్ళకి అందరికి ఒకసారి నేర్పియు. స్లోగా చెప్పాలా? స్లోగా చెప్పు. కాదు, ఇదే అడుగు చూపిద్దాం. ఒకటి కావాలా ఫస్ట్, ముందే 6 అడుగులు వద్దు నాకు. ఫస్ట్ చిన్నగా చెప్పి. ముందలొస్తుండందునా లక్ష్మణ, వెనక వస్తుండందునా లక్ష్మణ, నీ చుట్టూ తంబాలు జ్యోతుల వెలగంగా, నీ చుట్టూ తంబాలు జ్యోతుల వెలగంగా, ఇంకా నిలువవేవర తమ్ముడా లక్ష్మణ, కలికి ముద్ర తమ్ముడా లక్ష్మణ, మన అమ్మ కౌసల్య నా కొడుకు ఏడంటే అంటే ఆమెతోటే మందురా లక్ష్మణ, తల్లితోటే మందురా లక్ష్మణ, ముందల వస్తుందందునా లక్ష్మణ, వెనక వస్తుందందురా లక్ష్మణ, నీ చుట్టూ తంబాలు జ్యోతుల వెలగంగా, నిలువవే తమ్ముడా లక్ష్మణ, ఏటి ముద్ర తమ్ముడా లక్ష్మణ, నీ వల్ల సీతమ్మ నామరది ఏడంటే ఆమెతోటే మందురా లక్ష్మణ, సీతతోటే మందురా లక్ష్మణ, నెక్స్ట్ ఇక నెక్స్ట్ స్టెప్ ఇది వచ్చింది కదా, నెక్స్ట్ ఇక మూలాడుగా. సరే 3 అడుగు నాన్న. సరే రాండే పుణ్యాత్ములారా
శ్రీరంగని బైరకు రాండి రాండి మన మందరం కోదండరముల భజన చేయ రాండి మనమందరం కోదండరముల భజన చేయ రాండి మన మందరం కోదండరముల భజన చేయ రాండి మనమందరం కోదండరముల భజన చేయ దండధరుని బదుల బసి గుండెలదుర చెండుదా రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని బైరకు రాండి ధర్మాత్ములారా రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్ములారా రంగా రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని బైరకు రాండి ధర్మాత్ములారా పొద్దు పొద్దున్నలేసి అంతట పరిశుద్ధిగా స్నానంబు చేసి రంగా పొద్దు పొద్దున్నలేసి అంతట పరిశుద్ధిగా స్నానము చేసి రంగా పొద్దు పొద్దున్నలేసి అంతట పరిశుద్ధిగా స్నానంబు చేసి రంగా పొద్దు పొద్దున్నలేసి అంతట పరిశుద్ధిగా స్నానము చేసి రంగా రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని బైనకు రాండి ధర్మాత్ములారా రంగా రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని బైనకు రాండి ధర్మాత్ములారా జై శ్రీరామ్ జై గణేశ్వర. అవ్వ నీ పేరేం పేరు? పూలమ్మ. పూలమ్మ, అందుకనే పూలు పెట్టుకున్నావా? సరే గాని అబ్బా భలే నవ్వినావమ్మా. నీ పేరు పూలమ్మ అన్నావు. పూలమ్మ. ఈ ఊరేనా? ఈ ఊరే కానీ గుంగలూరు ఇచ్చారు. గుంజలు ఇచ్చినావు అంటే ఈ ఊరు ఆడపిల్లవు, ఆడబిడ్డవి. సరే ఎట్లా చేస్తారు ఇక్కడ? అంటే ఈ ఊరు ఆడబిడ్డ కానీ ఈ ఊరిలోనే ఉంటాం. ఇక ఫస్ట్ లో మాకు బిచ్చువమ్మ 10 ఏళ్ల కింద భజన కోలాటం నేర్పింది. మాకు రాదు బిచ్చువమ్మ అంటే అత్తమ్మ వేయాలి, మీరు కూడా వేయాలి, అందరం కలిస్తేనే మంచిగా కుశాలు ఉంటది, మంచిగా సంతోషం ఉంటది అని కోలాలు తెప్పించుకొని సర్కారు కట్టలు చెక్కుకొని కోలాలు తెప్పించి కోలాటం నేర్పింది. ఇదే బల్లె గ్రామ పంచాయతీలో కోలాటం నేర్పింది. మంచిగానే 5-6 కొప్పులు నేర్పింది. చాలా రోజులు వేసినాక జడ కొప్పు వేపించింది, అన్ని వేపించింది, బోనాలు ఎత్తుకున్నాము, అన్ని చేసినాము. అది అయిపోయినాక ఇక మేము కొద్దిగా బలం తక్కువైంది. మా చుట్టాలం పక్కకు జరిగినాం. ఇక వాళ్ళు భజన ఎప్పుడైనా గుడికాడ ఆరం శనివారం భజన నేర్పిస్తుంది. ప్రోగ్రాంలకు పోద్ది, అన్ని మంచిగా మమ్మల్ని ముందుకు తెచ్చింది. నిన్న కూడా గనిలో నూరిపోతే మీ ఊరి బిచ్చపమ్మ కాదు ఇల్లు ఉంది అని ఫోటోలో చూపిస్తుంది. ఒక నీళ్ళకనే ఉంది బ్యాంకులా, మీ ఊరి బిచ్చపమ్మ కాదు అమ్మమ్మ అని అడుగుతుంది. అడిగితే మారేమ్మ అంటే మీ ఊరి బిచ్చపమ్మని బట్టి మీరు బాగానే ముందుకు వస్తారు కదా అన్నిటికీ, అమ్మమ్మ మీరు అని అగో పూలమ్మ మంగళని అంటుంది. ఇప్పుడు ఇక్కడైతే పండగలు మంచిగా వేస్తారంట. పండగకి భజనలు కోలాటాలు వేస్తారు కదా. న్యూ ఇయర్ రోజు ఏం చేస్తారు? కొత్త సంవత్సరం రోజు ఆడపిల్లలని ఇప్పుడు పోయిన సంవత్సరం మగ కోడళ్ళది వచ్చింది, వాళ్ళు పెట్టిరు మాకు. వాళ్ళు కేకులు తెచ్చిర్రు, మాకు సేవలు కప్పిర్రు, మాకు కేక్ కట్ చేసిర్రు. అంత మంచిగా ఆడుకున్నాము, పాడుకున్నాము, కేకులు తినిపించుకున్నాము, అన్ని చేసినాము. ఇక మళ్ళా ముందు సారేమో మేము ఆడపిల్లలు చేసినాం. ఇప్పుడు మాకు వస్తుంది వంతు, ఆడపిల్లలకు వస్తుంది ఇప్పుడు వంతు. మళ్ళీ మేము చేయాలి ఇప్పుడు. అప్పుడు పోయినసారి 100 వేసుకున్నాం కానీ ఇప్పుడు 200 వేసుకొని మంచిగా చేయాలనుకుంటున్నాము. అప్పుడు కోడలు అంటే వదిన మరదలు గాజులు వేసుకున్నారు. అప్పుడు కొత్త సంవత్సరం ఏమో వదినలేమో మరదళ్ళకి 100 రూపాయలు వేసుకొని కొత్త సంవత్సరం రోజు కేక్ కట్ చేసిండ్రంట, థమ్స్అప్లు తాగిపించిండ్రంట, శాల్వాలు కప్పిండ్రంట, మంచిగా అరుచుకున్నారంట. ఇప్పుడు వీళ్ళు మరదళ్ళు వదినలకు అరుచుకోవాలంటే వీళ్ళు 200 వేసుకోవాలి. ఇప్పుడు మేము 200 వేసుకోవాలంట. మంచిగా వేస్తా అని చెప్తున్నారు. మంచిగా పండుగ చేసుకుంటాము. ఇక వస్తుంది, దగ్గర వచ్చింది, జనవరి 1 దగ్గర వస్తుంది. మరి తాత మంచిగా ఉన్నాడా? ఆ తాత మంచాలు చేస్తుండు. మంచాలు చేస్తున్నాడా? మంచాలు చేస్తాడు, భజన చెక్కలు చేస్తాడు, రోకల బండలు చేస్తాడు. రోకల బండలా? పొరకలు కడతాడు. ఒక రోకలు మాకు పట్టుకోపోతా. ఇస్తా. సరే ఇస్తా. తాత పేరేంటిది? తాత పేరు జనార్దన్ చారి. చారీలం. చారిలా? సరే చారి గారు ఐ లవ్ యూ అని చెప్పి. చారి గారు ఐ లవ్. అంతేనా? అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఓ అయిపోయింది. ప్రేమించేది అయిపోయిందా? ఇప్పుడు ప్రేమ లేదా మీకు? ఉన్నది కానీ కాపురం కావాలని, సంసారం గడవాలని నడుపుకుంటాం. ఇప్పుడు ప్రేమ ఉంటది కానీ ఎక్కువ ఉండదు కదా. సరే నువ్వంటే నాకు ఇష్టం చారి అను. ఇష్టమే కానీ
తాతతో మాట్లాడదాం తర్వాత, సరేనా? మరి తాతను తాగొద్దని పని చేపిద్దామా? పని చెప్పిద్దాం. ఏముంది, నువ్వు చెప్పంగానే తాత ఆ నుంచి రాగానే గజ 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 అనుకుంటాడు. వాళ్ళందరికీ ఎరికే అట్లాంటి మనిషి కాడు. ఇగో ఈయన ఇగో మైలు ఇదే ఇప్పుడు ఇంకొక మంచం చేస్తూనే ఉండు. మంచం కారు మీద కట్టుకొని పోతాం. కట్టుకోపోయి ఇస్తాము. ఉండారు 2 కాళ్ళకి మళ్ళీ 2 కాలు. అడుగులై అడుగులై जय बोलो गणेश महाराज की जय। जय बोलो सीतारामचंद्र स्वामी की जय। जय बोलो अभय आंजनेय स्वामी की नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर रांडी पुण्यात्मुलारा శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్ములారా రంగా రాండి పుణ్యాత్కులాలా శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్కులాలా రంగా రాండి మనమందరం కోదండరముల భజన చేయ రాండి మనమందరం కోదండరముల భజన చేయ దండధరుని భటుల బట్టి గుండెల దురజండుదాము రాండి పుణ్యాత్కులాలా శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్కులాలా రంగా రాండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్ములారా రంగా రాండి పుణ్యాత్కులాలా శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్కులాలా రంగా పాపములు చేయనేలా ఈ సంసార కూపములు బూననేలా రంగా రండిలు చేయనేరా ఈ సంసార కూపములు కూలనేరా రంగా రేపే యమదూతలోచి కోపమనక మనల బట్టి రేపే యమదూతలోచి కోపమనగ మనల బట్టి కొట్టి తిట్టి తీసుకుపోయేరుగాన రాండి పుణ్యాత్కులాలా శ్రీరంగని భజనకు రాండి ధర్మాత్కులాలా రంగా జై బోలో సీతారామచంద్ర స్వామికి జై పార్వతమ్మ ముద్దుల కొడక గల్లు గజ్జల గణపయ్య పార్వతమ్మ ముద్దుల కొడక గల్లు గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో బొజ్జ గణపయ్య గజ్జల గణపయ్యో బొజ్జ గణపయ్య పిండితోటి బొమ్మను చేసి గల్లు గజ్జల గణపయ్య పిండితోటి బొమ్మను చేసి
గల్లు గజ్జల గణపయ్య పానమిచ్చే పార్వతమ్మ గల్లు గజ్జల గణపయ్య పానమిచ్చ పార్వతమ్మ గల్లు గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో బొజ్జ గణపయ్య గజ్జల గణపయ్యో బొజ్జ గణపయ్య గల్లు 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 నరవానా గజ్జల గణపయ్య గల్లు 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 నరవానా గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య తండ్రితోటి యుద్ధము చేసి గల్లు గజ్జల గణపయ్య తండ్రితోటి యుద్ధము చేసి గల్లు గజ్జల గణపయ్య ప్రాణాలే కోల్పోయావా గల్లు గజ్జల గణపయ్య పానాలే కోల్పోయావా గల్లు గజ్జల గణపయ్య దేవాన దేవతలంతా గల్లు గజ్జల గణపయ్య దేవాన దేవతలంతా గల్లు గజ్జల గణపయ్య ప్రాణాలే పోసినారా గల్లు గజ్జల గణపయ్య పానాలే పోయినారా గల్లు గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్య గజ్జల గణపయ్యో బొజ్జ గణపయ్య గజ్జల గణపయ్యో బొజ్జ గణపయ్య జై బోలో గణేష్ మహారాజ్ కి అమ్మ మరి ఇంత మందిని జమ చేసినావు, ఇంత మంచిగా ఆడుతున్నారు, ఒక్కొక్కళ్ళు అయితే భలే ఆడుతున్నారు. అసలు ఇంత మందిని తయారు చేయాలా, ఇదే చేయాలా, ఈ 10 ఏళ్ల నుంచి చేస్తున్నావు, ఈ చెక్క భజనలు, ఈ భజనలు నేర్పియాలా, కోలాటాలు నేర్పియాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే నేను కోలాటాలు నేర్పించేది కానీ భజన మాత్రం మా ఊళ్ళో అంతా పెద్దోళ్ళు మగోళ్ళు అంతా చేస్తుంటే చూసి వెనకంగా ఉండి మేము నేర్చుకున్నాం తల్లి. ఇంటికి పోయి నైట్ ఇట్లా నేర్చుకునేది అన్నట్టు ఇట్లా మేము వేస్తాం అని అంటే ఏమని అన్నారు, సల్లకోటి రెడ్డి ఫస్ట్ మమ్మల్ని సల్లకోటి రెడ్డి ఏమన్నాడు, ఏ రాదురే పోరగాళ్ళు మీరు కూడా ఎందుకు నిలబడతారు అని అంటే మేము ఒక ముగ్గురం కలిసి చేసినాం. అవునా? ముగ్గురం కలిసి చేసినాక ఇక తర్వాతకి అందరూ మళ్ళీ ఇంక ఇద్దరు వచ్చారు, 5గురం ఫస్ట్ వేసినాం. తర్వాతకి ఇక ఇప్పుడు ఈ కోలాటం నేర్చుకున్న కాంచి ఇక లేడీస్ మొత్తం వేస్తారు తల్లి భజన, అందరు వేస్తున్నారు. ఇక నిన్ను చూసి అందరు మా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎప్పుడు రావాలని బయట వాళ్ళేరు. తర్వాతకి కోలాటం నేర్పించినాం కదా ఇక వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేసారు అన్నట్టు డేర్ వచ్చేసింది. నిన్ను చూసి ధైర్యం వచ్చేసింది బాగా. ఇదొక్కటే కాదు నాన్న, మాకు ఏ పండుగలున్నా పబ్బాలున్నా అన్ని కలిసి చేసుకుంటాం అన్నట్టు. వినాయకుడు కూడా ఒక్కటే వినాయకుడు, ఇక్కడ ఒక్కటే బోనం, ఒక్కటే వినాయకుడు, అంటే ఊరు మొత్తం కలిసి. అవును, ఊరు మొత్తం నిజంగా ఊర్లలోనే గల్లి గల్లికి వినాయకుడు, గల్లి గల్లికి అన్ని ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రము ఒక్కటే ఊరు. ఇంత పెద్ద ఊరికి అంటే అందరూ కుల భేదాలు ఇవన్నీ ఏం లేకుండా అందరం ఒకటని చెప్పేసి, అందరు మంచిగా ఉండాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చూడు. నిజంగా సూపర్ అమ్మ. ఇట్లాంటి ఎందుకు తెస్తున్నామంటే ఇది చూసి 10 మంది ఊర్లన్నా ఒక్కళ్ళన్నా బాగుపడతారు. ఇట్లాంటి వాళ్ళు అరే వాళ్ళ ఊరోళ్ళు అందరు కూడా కలిసి ఉండాలి, ఊరు కలిసి ఉంటే బాగుంటది. అందుకనే ఇదొక్కటే కాకోకుండా మేము జనవరి ఫస్ట్ వచ్చింది అనగానే ఆడపిల్లలు అడుగుతాం. ఫస్ట్ మేము ఏం చేసినామంటే కేసీఆర్ సీరియల్ వచ్చినప్పుడు, కేసీఆర్ సీరియల్ మంచినప్పుడు, అరే మీరు ఊళ్ళో 40 మంది ఆడపిల్లలు ఊరుగారా, మీరు తలా 100 మేము కేక్ తెప్పిస్తామని అంటే తలా 100 ఎమ్మటే ఇచ్చిరాళ్ళు. ఆడపిల్లలు మొత్తం కేక్, పెద్ద కేక్ తెప్పించినాం, కేక్ కట్ చేసినాం, థమ్స్ అప్ తాగినాం, ఆ సీరియలే సన్మానం చేసినాం అందరికి మంచిగా. ఆ సంవత్సరం వాళ్ళు చేసిరని మళ్ళీ సంవత్సరం మళ్ళీ మేము కోడంలో వాళ్ళని చేయాలిగా, కోడంలో వాళ్ళని తలా 100 వేసుకుని మళ్ళీ ఆడపిల్లలకు చేయించినాం. ఇప్పుడు వాళ్ళు 200 ఇస్తారట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీకంటే పెద్ద పైసా ఉన్నారు వాళ్ళు ఉంటారు. మా ఊరు ఆడపిల్లలే మంచోళ్ళు రా, అందుకనే మేము వాళ్ళ కోసం మేము చేస్తాం. అంటే మీ ఊరు వాళ్ళే మంచోళ్ళు, వేరే వాళ్ళు మంచోళ్ళు కాదా? ఇప్పుడు నేను మంచిదాన్ని కాదా, వేరే వేరే ఆడపిల్ల అని చెప్పేసి? లేదు నాన్న, అట కాదు. ఆడపిల్లలు ఈ ఊళ్ళో అందరు కూడా ఒక పద్ధతిగా అన్ని అసలు కులం మతం లేకోకుండా అంతకు మంచి కలిసిమెలిసి ఉంటారు. ఇక ఆ పద్ధతి పోతుంటారు అన్నట్టు. సరే అమ్మ, అయితే ఇప్పటిదాకా ఆడిండ్రు, మళ్ళీ ఆడాలా కదా? ఆడతాం. మళ్ళా నెక్స్ట్ ఏం ఆడతారు చూపిండ్రు, చేస్తాం మేము. సరే చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయను పిలిచితే పల్లకవు ఎవరేమన్నారా తెలుపుమయా, ఆంజనేయ నువ్వు పిలిచితే పలకవు ఎవరేమన్నారు తెలుపుమయా, ఆంజనేయను పిలిచితే పలకవు, ఆంజనేయను పిలిచితే పలకవు ఎవరేమన్నారా తెలుపుమయా, ఎవరేమన్నారా తెలుపుమయా, ఎవరేమన్నారా తెలుపుమయా, ఆంజనేయను పిలిచితే పల్లకవు ఎవరేమన్నారా తెలుపుమయా, ఆంజనేయ నువ్వు
పిలిచిత పలకవు ఎవరేమన్నారు తెలుపుమయా విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు వారేమన్నారా తెలుపుమయా లక్ష్మీ సరస్వతి గురు లక్ష్మీ సరస్వతి పార్వతి గురు ముగ్గురు వారేమన్నారా తెలుపుమయా వారేమన్నారా తెలుపుమయా ఆంజనేయులు పిలిచిత పలకవు ఆంజనేయులు పిలిచిత పలకవు ఆంజనేయులు పిలిచిత పలకవు ఎవరేమన్నారా తెలుపుమయా ఆంజనేయ నువ్వు పిలిచిత పలకవు ఎవరేమన్నారు తెలుపుమయా జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మా ఎందుకు కొట్టినా విజిల్ అటు చూసి వచ్చేటోళ్ళు వస్తారు తల్లి ఈగులు కొట్టంగా వామ్మో అయితే నేను కొడతా అంతేనా సరే తాత నీ పేరేం పేరు సత్రెడ్డి సత్రెడ్డి ఎప్పటి నుంచి చేస్తున్నారు భజన నేను 40 ఏళ్ళు అయింది 40 ఏళ్ల నుంచి చేస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది మీకు చేసినప్పుడు ఆరోగ్యానికి గురించి 40 ఏళ్ల సంధి 40 ఏళ్ల కింద మాకు గురువు దాసిరెడ్డి రామరెడ్డి సల్ల కోటిరెడ్డి ఆ, మాకు వాళ్ళ ఎమ్మటి పడి మేము నేర్చినాం ఆ, నేర్చుకొని మేము 40 ఏళ్ల సంధి చేస్తున్నాం ఇది చేస్తూనే ఉంటారు వేరే ఊర్లలో కూడా పోతారా మీరు ఇక ఏరే ఊర్ల కంటే గత్యం పోతాం కానీ అన్నిసార్లు పోము మేము అన్ని సార్లు పోరు మీ ఆరోగ్యం మంచిగా ఉంటదా ఇవి చేస్తే మా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ప్రతి శనివారం చేస్తాం ఆ, మాకీడ ఇక నువ్వు నేను అనేది లేదు మొత్తం కలిసి చేస్తాం ఊరు మొత్తం ఊరు మొత్తము కలిసి అంటే చేస్తాం వీళ్ళు ఎక్కువ తక్కువ వాళ్ళు వీళ్ళు అని లేదు, లేదు. ఏం లేదు కుల- అందరు మంచిగా మాది కులాలు కులం మతం- మీద ఆ కులం మేము కుల భేదం అనేది లేదు ఏర్పరిచేది లేదు ఇక ఉమ్. మొత్తం ఒకటే చేస్తాం మేము ఇదైతే కరెక్ట్ ఈ భజన వల్ల కులాలు మతాలు అనే భేదం మాత్రం లేదు. ఊర్లల్లో కొన్ని ఊర్లలో ఉంటది కానీ ఈ ఊర్లలో ఈ ఊర్లో లేదనేది లేదు. చాలా గ్రేట్ అసలు 40 ఏళ్ళ పొద్దు నుంచి చేస్తున్నాం మా ఇంతంగా వీరంతా చేసుకుంటూ వచ్చారు ఉమ్. నేను చేయబట్టి 40 ఏళ్ళు కూడా దాటుతుండొచ్చు కాళ్ళు నొప్పులకి ఇట్లా ఏం లేవా నాకు ఇక? ఏ నొప్పి లేదు ఏవో కాలు ఇప్పుడు నొప్పి లేదు దుంకేటప్పుడు చూద్దాం. నాకు ఏది లేదు ఇప్పటి వరకు అయితే నేను మంచిగానే ఉన్నా ఉమ్. 40 ఏళ్ళ సంధి చేస్తున్నా ఆ. ఆయి నాకు మంచిగా ఏం సపోర్ట్ చేస్తుందా మరి ఆ, ఆయిపో నేను చూస్తా అంటదా నువ్వు భజన చేసేటప్పుడు డాన్స్ భజన చేసేటప్పుడు చేసేటప్పుడు డాన్స్ చేయను భజనకు తప్ప సరే కాదు ఆ. నాకు ఒక ముచ్చట 40 ఏళ్ల సంది అంటున్నావు కదా ఉమ్. ఆయ వచ్చినప్పటి నుంచి చేసినా దానికంటే ముందు నుంచే అంతకు ముందు నుంచి అంతకు ముందు నుంచి అంతకు అందుకనే ముందు పెళ్లి చిన్నప్పటి చేసుకున్నదా? సంధి చేసిన అందుకనే పెళ్లి చేసుకున్నదా ఆయి అందుకే పెళ్లి చేసుకుంది నిజం చెప్పు నిజమే ఆహా, భజన చేస్తేనే చేసుకుంటదా ఆహా, లేకపోతే కాదు అంటే చేసుకోలే? నువ్వు అంత మంచి ఆడుడు పాడుడు చూసి చేసుకున్నదేమో ఏమో మరి అట్లా చూసిందా సరే ఆయి పేరు ఏంటిది ఆ? ఆయి పేరు ఏంటిది అమ్మాయి లింగమ్మ అది సిగ్గుపడుతుంది సిగ్గుపడదు సిగ్గుపడదా నువ్వు చెప్పేస్తున్నావు ఇట్లా సిగ్గుపడదని చెప్పేస్తున్నా ఆ, పడదు చేయబట్టి చెప్పేస్తున్నా ఆ, కానీ ఆడుతుందా లింగమ్మ ఆడదు ఆడదు రాదు నువ్వు ఆడతావు నేను ఒక్కనే ఎందుకు నేర్పియాలి రాదు ఇక నేర్పియాలి అవునా సరే ఇక బిర్జులింగం కాయ బిల్లాలో డాలం ఓ నా సీతమ్మ బిల్లాలో డాలం ఓ నా సీతమ్మ విజులింగంకాయ బిల్లాలో డాలం ఓ నా సీతమ్మ బిల్లాలో డాలం ఓ నా సీతమ్మ మా భీమునికి నేనొక్క బిడ్డని కావాలి ఓ నా రావయ్య బిడ్డని కావాలి ఓ నా రావయ్య భీమునికి నేనొక్క బిడ్డను కావాలి ఓ నా రామయ్య బిడ్డను కావాలి ఓ నా రామయ్య అర్జులింగం కాయ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అర్జోలింగంకాయ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అడ్డాల బొట్టు ఓ నా సీతమ్మ అయ్యా అర్జునికి నేనొక్క ఆడే బిడ్డానే ఓ నా సీతమ్మ ఆడే బిడ్డానే ఓ నా సీతమ్మ అర్జునికి నేనొక్క ఆడి బిడ్డను ఓ నా సీతమ్మ ఆడి బిడ్డను ఓ నా సీతమ్మ చెమ్మోలింగం కాయ చెవుల గంటీలో ఓ నా సీతమ్మ చెవుల గంటీలో ఓ నా సీతమ్మ శంభులింగంకాయ చెవుల గంటీలు ఓ నా సీతమ్మ చెవుల గంటీలు ఓ నా సీతమ్మ మా చెంబునికి నేనొక్క చెల్లని కావాలి ఓ నా రామయ్య చెల్లని కావాలి ఓ నా రామయ్య శంభునికి నేనొక్క చెల్లెను కావాలి ఓ నా రామయ్య చెల్లెను కావాలి ఓ నా రామయ్య అడివంతా కొట్టించే ఆ పూలేరించి ఓ నా సీతమ్మ పూలేరించి ఓ నా సీతమ్మ అడివంతా కొట్టించి ఆ పూలేరించి ఓ నా సీతమ్మ ఆ పూలేరించి ఓ నా సీతమ్మ అడివంతా కొట్టించే ఆ పూలేరించిన ఓ నా సీతమ్మ పూలేరించిన ఓ నా సీతమ్మ అడివంతా కొట్టించి
తల్లి ఆకులేరించినావో నా సీతమ్మ ఆకులేరించినావో నా సీతమ్మ పర్ణశాలల్లా నేనొక్కదానే ఓ నారావయ్య నేనొక్కదానే ఓ నారావయ్య పర్ణశాలల్లా నేనొక్కదాని ఓ నారమయ్య నేనొక్కదాని ఓ నారమయ్య నేనున్నాక నీకో భయం ఎందుకమ్మా ఓ నా సీతమ్మ భయం ఎందుకమ్మా ఓ నా సీతమ్మ నేనుండంగా నీకు భయమెందుకమ్మా ఓ నా సీతమ్మ భయమెందుకమ్మా ఓ నా సీతమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మ ఇంత మంచిగా ఆడుతున్నారు. మరి నార్మల్ గా తిరుపతికి కొన్ని టీంలు భజన టీంలు వెళ్తున్నాయి, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ లాంటివి వస్తున్నాయంట, అట్లా విన్నాము. మరి ఈ చెక్క భజనకు కూడా గవర్నమెంట్ నుంచి గుర్తింపు ఏమైనా వచ్చిందా? మాకేం రాలేదు తల్లి. అంటే ఇది చాలా మందికి తెలియదమ్మా. ఇప్పుడు మీ ఊర్లో ఎప్పటి నుంచో ఆడుతున్నారు, తరతరాల నుంచి, కానీ చాలా మందికి ఇక్కడ తెలియదు. మన ఆంధ్రాలో అనంతపురం సైడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఎక్కువ నిజామాబాద్ సైడ్ కానీ అటు సైడ్ ఎక్కువ తెలీదు. మరి ఇది ఇంకా మీ ఊరు దాటి ఇంకా చూపించాలని లేదా మీకు? ఉన్నది మాకు. ఇప్పుడు తిరుపతి కూడా పోవాలనే ఆశ ఉందిరా. మాకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పోతాం. మా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టు. ఓకే, ఎవరైనా తీసుకెళ్తే, ఎందుకంటే ప్రతి ఒక్కటి భజన ఇప్పుడు బుర్ర కథ ఎట్లాంటిదో, సో ఒగ్గు కథ ఎట్లాంటిదో, అట్లాంటిది ఒకటి ఈ చెక్క భజన కూడా అంతే ప్రత్యేకమైందని చెప్పుకుంటారు. సో అట్లాంటిది ఇది బయటికి రావాలా, ఖచ్చితంగా 10 మందికి తెలవాలా. సో మీ టీంలు ఇంత కష్టపడుతున్నారు, మనకేంటిది మీరు అనుకుండొచ్చు చాలా మంది శనివారం ప్రాక్టీస్ చేసుకుంటారు, వాళ్ళకి మనీ వస్తాయి, అది ఏం లేదు. ఫ్రీగా వాళ్ళు ఎక్కడ పండగ ఉన్నా నార్మల్గా గుడి దగ్గర వాళ్ళు ఫ్రీగా వచ్చి వాళ్ళ అంతటా వాళ్ళు చీరలు కొనుక్కొని సేమ్ చీరలు ఒక కోఆర్డినేట్ మంచిగా మెయింటైన్ చేసి వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి కానీ పలానా వాళ్ళు ఇస్తారని ఏం లేదు. వాళ్ళ సంతోషంతో చెక్క భజన నేర్చుకొని నేర్పిస్తున్నారు. అవును. సో ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా లాస్ట్ మీరు? మాకైతే మంచి అవకాశాలు రావాలి, మాకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏదన్నా వస్తే బాగుంటది అనే సంతోషం ఉంది. మరి అట్లా ఏమన్నా కల్పించేటట్టుంటే బాగా ముందుకు రావాలి. సరే, ప్రోగ్రామ్ చూసి యూట్యూబ్ లో చూసి వరంగల్ ప్రోగ్రామ్ మేము పోయినాం. ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసారు భజన ప్రోగ్రామ్. సుమన్ టీవీ తర్వాత ఆర్ తెలుగు ఛానల్ వాళ్ళు చేసారు. తర్వాత మొన్న వినాయకునికి మైక్ టీవీ వాళ్ళు చేసారు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిర్రు అన్నట్టు. నక్షత్ర ఛానల్ వచ్చింది కదా, ఈ నక్షత్ర ఛానల్ ద్వారానన్నా మేము బయటకు వెళ్ళాలని చూస్తున్నాం. ఓకే అమ్మ, ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే మీ కష్టం తెలుస్తుంది. ఇవి చాలా బరువు ఉన్నాయి, మనం చూస్తే వాళ్ళు ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంత బరువు ఇక్కడ కొంచెం మిస్టేక్ అయినా సరే ఏళ్ళు ఇవి ఇరుకుతాయి, తోళ్ళు ఇరుకుతాయి, ఇట్లా అనేసరి మస్తు బరువు ఉన్నాయి. ఈ బరువుతోని అసలు ఇంత వయసులో ఉన్న వాళ్ళు కూడా ఆడలేరు, కానీ చూడండి ఎట్లా ఆడుతున్నారు. ఈ తాత మస్తు ఆడుతున్నారు నిజంగా. మీ పేరేంటండి? వెంకటరెడ్డి. మీరు కూడా మంచిగా పాటలు పాడుతున్నారు. ఎప్పటి నుంచి ఆడుతున్నారు ఇది? చిన్నప్పటి నుంచి. అంతేనా? అంటే ఎందుకు ఇదే ఎంచుకున్నారు మీరు? అంటే మా పెద్దల నుంచి వచ్చింది ఇది. పెద్దల నుంచి సంప్రదాయబద్ధంగా వచ్చింది. ఎవరు కావాలని నేర్చుకునేది కాదు ఇది. కావాలని నేర్చుకోలేదు. మా కానీ తాత అందరు ముత్తాతల నుంచి ఇంట్రెస్ట్ డాన్స్ రాని వాళ్ళు కూడా అందరు చేస్తారా? అందరు చిన్నలు పెద్దలు అందరు చేస్తారు. సూపర్. 5 ఏళ్ల పిల్లలు కూడా చేస్తారు. మొత్తం ఊరు వచ్చి చూస్తారు అన్నమాట. స్కూలు లేనప్పుడు హాలిడేస్ అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి హాస్టల్ ఉన్న వాళ్ళంతా వస్తారు. వాళ్ళకి అదృష్టం శనివారం వచ్చిందంటే హాలిడే వస్తే వాళ్ళు ఏమైనా నేర్చుకుంటా అంటారా? ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ చేస్తారు, మీ పిల్లలు ఏమైనా నేర్చుకుంటున్నారా? నేర్చుకోవడం అనేది ప్రత్యేకంగా నేర్వాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు మనం ఏమంటాము, రక్తంలోనే ఉంది. ఇక్కడ ఊర్లోనే ఉంది, మనుషుల్లోనే ఉంది. అది ప్రత్యేకంగా నేర్వాల్సిన అవసరం అయితే లేదు. సరే, నెక్స్ట్ ఇప్పుడైతే డప్పు వచ్చింది. ఇక డప్పుకి అమ్మ అయితే పాటలు దుమ్ము దులుపుతుంది, జానపదాలు కూడా మస్తు వాడుతుంది. నేను కూడా వాడతా, నాకు ఛాన్స్ ఇస్తే వాడతా. మీ అంత పెద్ద వాళ్ళ దగ్గర నేను పాడడం కొంచెం ఉండదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ పాడి, ఇంకా డప్పు ఉంది, భజన ఉంది. అయితే నువ్వు ఈ స్పెట్స్ తీసుకొని తాత అవి నల్ల అద్దాలు వేసుకోవాలా? నువ్వు వేసుకోవాలా? అది వేసుకొని ఇప్పుడు జానపదాలు వాడాలా? చలో ఇంకా షురు చేసుకుందామా? ఓకే. महाराज की जय, बोलो सीतारामचंद्र स्वामी की
నమ పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర. కంఠము నల్లన కనుగుడ్లెర్రన కంఠము నల్లన కనుగుడ్లెర్రన కంఠము నల్లన కనుగుడ్లెర్రన శిరసున్న శివమణి తల తల మెరియగా నాగన్నా నాగన్నా దిగు దిగు దిగరా నాగన్నా అరే నాగన్నా దిగరా సుందర నాగన్నా కంఠము నల్లన కనుగొడ్డెల్లన శిరసున్న శివమణి తల తల మెరియగా నాగన్నా నాగన్నా దిగు దిగు దిగరా నాగన్నా అరే నాగన్నా దిగరా సుందర నాగన్నా ఆదిశేషునికి నీవో శేష పాన్పు అయినావో గరల కంటునికి నీవో కంట మందు నిలిచావో నాగల్లా నాగల్లా దివించుకోరా నాగల్లా కంఠము నల్లన కనుగొడ్డెల్లన శిరసున్న శివమణి తల తల మెరియగా నాగల్లా నాగల్లా దిగు దిగు దిగరా నాగల్లా నాగల్లా దిగరా సుందర నాగల్లా నాగుల పంచమి నాడు మా మహిళలందరూ కలిసి పుట్టలోన పలు పోసి నీకు పూజలు చేదురు నాగా నాగల్లా నాగల్లా జీవించుకోరా నాగల్లా నాగల్లా మము కరుణ దూపరా నాగల్లా రాత్రి వేళలో మేము పని పాటలకు వెళితే రాత్రి వేళలో మేము పని పాటలకు వెళితే కాన రాకసి కట్టో మా కాలు తగిలినట్లయితే కాన రాకసి కట్టో మా కాలు తగిలినట్లయితే నాగల్లా నాగల్లా కాటు వేయపుర నాగల్లా నాగల్లా మము కరుణ దూపరా నాగల్లా కంఠము నల్లన కనుగొడ్డెల్లన శిరసున శివమణి తల తల మెరియగా నాగల్లా నాగల్లా దిగు దిగు దిగరా నాగల్లా నాగల్లా దివించుకోరా నాగల్లా నాగల్లా మము దివించుకోరా నాగల్లా జై బోలో సీతారామచంద్ర స్వామికి.
అమ్మా అమ్మ మీరు ఇంత మంచిగా చేస్తున్నారు భజనలు, అవును. చూస్తే ఇంకా 2 కళ్ళు సరిపోతలేవు. ఎందుకంటే మంచిగా దేవుడి దగ్గర దేవుడు ఎంత ఖుషి అవుతున్నాడో అంతే మీ మరి. భజనకి అంత మంచిగా అనిపిస్తుంది. అయితే మీరు భజన చేస్తారు, పాటలు పాడతారు, డాన్సులు చేస్తున్నారు, కోలాటం కూడా ఆడిపిస్తారని తెలుసు. వీళ్ళు ఆడతారా మరి? అమ్మ ఇప్పుడు చూపిస్తా చూడరాదరా మీకు మా కోలాటం ఎట్లుంటది అనేది. వీళ్ళందరూ ఆడతారా? అందరూ ఆడతారు. చలో కోలాటం. అందరికి కోలాటము కట్టెలు లేకున్నా కానీ కట్టెలు ఆడ దెంపుకొచ్చి ఎండి కట్టెలు దెంపుకొచ్చి మరి రెడీ చేసుకున్నారంటే గ్రేట్ నిజంగా. సరే చూద్దాం నీ మాట మీద ఒకసారి కోలాటం కూడా మాకు నువ్వు పాట పాడాలా ఆడాలా చూడాలా? ఓకే తల్లి. సరేనా? ఇప్పుడు మీరు చూడండి, బయట ఉండి చూడండి కోలాటం ఎట్లా వేస్తారో. కోలాటమే కాదు సప్పట్లు వేస్తారు, డాన్సులు ఏది వెనకకు పోరు. విన్నరా? సూపర్. సరే అమ్మా ఇక షురు చేసుకుందామా? సురు చెట్టు కింద బాలనాగమ్మో నా బాల చంద్రమ్మ, తలంబ్రాలు పోసుకుంటే బాలనాగమ్మో నా బాల చంద్రమ్మ, పరికైప్ప చెట్ల కింద బాలనాగమ్మో నా బాల చంద్రమ్మ, పర్వరాజ బయట కొంగు బాలనాగమ్మో నా బాల చంద్రమ్మ,
కలింగ చెట్టు కలిగిరి కలిగిరి కలింగ చెట్టు బొమ్మల కింద బొట్టే పెట్టు పొద్దు పడుకో వడి వడిలోన నాటు వేయుదమా పిల్లగా పాటే పాడుదమా నాటే వేయుదమా పిల్లగా పాటే పాడుదమా బొంగారాల బాలుగాడ బొంగారాలు పోయినాయే తీసుకురారా పిల్లగా మెల్లగరారా కలిగిరి కలిగిరి కలింగ చెట్టు బొమ్మల కింద బొట్టే పెట్టు పొద్దు పడుకో వడి వడిలోన నాటు వేయుదమా పిల్లగా పాటే పాడుదమా కారేటే బండకాడ కారే బయట ముంచినాడు తీసుకురారా పిల్లగా మెల్లగరారా తీసుకురా మూల వరకు సడుగు మీద అక్క మామ వరకు పైన పేగులు కొట్టకురా ఏకుల పుంజ ఎగురెకురా ఎట్లా ఆడినరో భజనలు కోలాటాలు ఇగో కట్టెతో పెడితే ఈ తోలు తోలు ఊసిపోయి బయటకు వస్తుంది. నాతో కూడా ఆడిపించిండ్రు పాడిపించిండ్రు అంత మంచిగా ఉంది. సో వీళ్ళు ఎక్కడికన్నా వస్తారు, ఏ భజన కార్యక్రమాలు ఉన్నా, ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా సరే దాటి వస్తారన్నమాట. అంత మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నారు. వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి టీంలను ఇంకా తయారు చేసి మనం గవర్నమెంట్ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా నీ దగ్గరకు వచ్చినామైతే మస్తు కేశవపురం ఏమో గాని ఈయనే ఉండబుద్ధి అవుతుంది. మీ ఊరిని చూసి మీ వాళ్ళని చూసి. ఉండరారు తల్లి ఎంత మంచిగా ఉంటది అనుకున్నారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇంకా ఆనందం. అగో చిన్న పిల్లలు కూడా భజనలది అది పట్టుకొని ఎంత బరువున్నది ఇవి పట్టుకొని ఆడుతున్నారంటే అసలు గ్రేట్. ఎంత మంచిగా పెంచుతున్నారు పిల్లలు, ఎంత మంచిగా ఉంటున్నారంటే అసలు మాటల్లో చెప్పలేను. అంత మంచిగా అనిపించింది. కన్నుల పండుగ అంటారు కదా, నాకైతే ఈ రోజు ఇక్కడ కనిపించింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్కరికి పిలువంగానే వచ్చి ఇంత సేపు ఆడి పాడి చేసిండ్రంటే మీ ఎనర్జీకి నిజంగా ధన్యవాదాలు. అట్లానే మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. మీరేమన్నా చెప్పాలనుకుంటారా అమ్మా? ఏముంది తల్లి, మేము మాకు మంచి మంచి అవకాశాలు రావాలని మేము ఎప్పటి నుంచి ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా అదే. మాకు ఏమన్నా గవర్నమెంట్ తరఫున వచ్చేటట్టు చూస్తే బాగుంటది అనేది మా ఆశ, అంతే. మేము ఎక్కడ ఏదన్నా భజన ప్రోగ్రామ్ ఉన్నా, కోలాట ప్రోగ్రామ్ ఉన్నా, ఎక్కడికి రావాలన్నా వచ్చేస్తాం మేము. కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం మేము. చూసిండ్రు కదా, ఇలాంటి టీం మీకు కూడా కావాలంటే భీక్షమమ్మ ఎక్కడికన్నా పంపిస్తుంది. ఎన్ని టీంలైనా పంపిస్తావు, రెడీ చేస్తావు కూడా కదా. చిన్న వాళ్ళ మనమరాళ్ళని రెడీ చేస్తుంది. ఇంకేంది, ఇంకా అసలు దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇంకొకటి, మీకు ఇలాంటి టీం మీకు కూడా భజనకి కావాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీకు ఇలాంటి భజన టీంలు వస్తాయి మీ దగ్గరికి. వాళ్ళు ఖచ్చితంగా ఎంత దూరమైనా వస్తున్నారు. చూసింటారు కదా, ఈ రోజు అయితే ధూమ్ ధామ్ ఉంది. మళ్ళా నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూలో మళ్ళా కలుద్దాం. నమస్తే.